కథ పేరు ఉప్పు కప్పురంబు. బుచ్చిరెడ్డిపాలెంలో భూవరాహరెడ్డి అనే గొప్ప రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. వారి ఇంటికి ఎదురింటిలో అచ్చమాంబ అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. అచ్చమాంబ 5వ తరగతి చదువుకునే పిల్ల. ఆ పిల్లకి సుమతీ శతకంలోవి, వేమన శతకంలోవి పద్యాలెన్నో వచ్చు. ఆ పిల్ల చదివే పద్యాలన్నీ రెడ్డిగారికి వినపడి, ఆహా కోకిల కంఠం, ఎంత బాగా చదువుతున్నది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు. ఒకనాడు అచ్చమాంబ వేమన శతకంలో ఒక పద్యం ఇలా చదివింది. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఎదురుగుండా అరుగు మీద కూర్చొని దంతధావనం చేస్తున్న రెడ్డిగారు అచ్చమాంబని దగ్గరకు పిలిచి కూర్చోమని, అచ్చమ్మ భలే బాగా చదివేవు పద్యం, దాని అర్థమేమిటో చెబుదు అన్నాడు. అందుకు అచ్చమ్మ ఆయన అడగటమే తడవుగా, అర్థానికేముంది మామా, ఉప్పు కర్పూరం కూడా చూడటానికి తెల్లగానే ఉంటాయి. నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషమై ఊరుకుంటుంది. కర్పూరం అలాగాక గుమగుమలాడుతూ మంచి పసందుగా ఉంటుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పైకి ఒకలాగే కనపడ్డా వాళ్ళ గుణాల్లో తేడాలుంటాయి అని చెప్పేసింది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చక్కగా చెప్పేవే అని మెచ్చుకుంటూ రెడ్డిగారు లోపలికి వెళ్ళి చక్కెరకేళి అరటిపళ్ళ అత్తం ఒకటి తెచ్చి అచ్చమ్మకి బహుమతిగా ఇచ్చి పంపాడు. ఆ పద్యంలోని భావం చాలా గొప్పగా ఉందనిపించింది రెడ్డిగారికి. పురుషులంతా ఒకలాగే కనపడ్డా వాళ్ళలో పుణ్యపురుషులు వేరు అని చెప్పడానికి ఎంత మంచి ఉపమానం తీసుకొచ్చాడు వేమారెడ్డి అని మెచ్చుకుంటూ భూవరాహరెడ్డి పెరట్లోకి వెళ్ళేసరికల్లా ఆయనకి తమ కోడి పుంజులు 2 కంటపడ్డాయి. ఆ పుంజులకి కొంచెం దూరంలోనే పెట్టెలు, వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏరుకుంటూ కనపడినాయి. ఇంతట్లో రెడ్డిగారి పనిమనిషి వచ్చి 2 పుంజుల ముందు గుప్పెడేసి నూకలు జల్లి చక్కాపోయింది. పెట్టెలు పిల్లలు బిలబిలమంటూ నూకల కోసం గుమిగూడాయి. కానీ పుంజుల్లో ఒకటి వాటిని దరికి రానియ్యక పొడిచి తరిమేసి నూకలన్నీ తనే బొక్కటం ప్రారంభించింది. అవన్నీ 2వ పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి. ఆ 2వ పుంజు మొదటి దానికి మళ్ళే కాక వాటిని చేరనిచ్చి వాటికి కావలసినవేవో తినిపోయేదాకా తాను వారగా నిలబడింది. ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్ళని దగ్గరికి రానియకుండా తరిమేయటం, 2వ పుంజు వాటిని చేరనిచ్చి ఆదరించడం చూసేసరికి రెడ్డిగారికి చాలా ఆశ్చర్యం వేసింది. చూడగా 2 పుంజులు ఒకలాగే ఉన్నాయి పైకి, సర్వం ఒకే పోలిక, అయితే గుణాల్లో మాత్రం అంతా తేడాయే. రెడ్డిగారికి అచ్చమాంబ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి, పుంజులందు పుణ్యపుంజులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ అని మార్చి చదవసాగాడాయన. ఆ తర్వాత రెడ్డిగారు తన వ్యాపకం సందడిలో వేమన పద్యము, పుంజుల ప్రవర్తన కూడా మర్చిపోయారు. మర్నాడు ఆయన వియ్యంకుడు అంటే కూతురు మామగారు పని మీద వారింటికి వచ్చాడు. రెడ్డిగారి భార్య శీలమ్మ వంట మనిషితో, వియ్యంకుడు గారు వచ్చారు, కోడి మాంసంతో విందు చేయాలి అని పురమాయిస్తోంటే ఈ మాట రెడ్డిగారి చెవిన పడింది. రెడ్డిగారు వంటవాణ్ణి పిలిచి ఆ చెడ్డ పుంజు పనిపట్టు అన్నారు. వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు. పుంజుల్లో మంచి చెడ్డ ఏమిటి అనిపించింది వాడికి. ఏ పుంజు మాట బాబయ్య, తాము సెలవిస్తోంది, నా కంటికి 2 ఒకలాగే ఉన్నాయే అన్నాడు. నడు దాన్ని నేను చూపెడతానంటూ రెడ్డిగారు వంటవాణ్ణి వెంటబెట్టుకొని పెరట్లోకి వెళ్ళారు. 2 పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనపడ్డాయి. తీరా వాటిని చూసేసరికి వాటిల్లో చెడ్డ పుంజేదో పుణ్యపుంజేదో రెడ్డిగారే పోల్చుకోలేకపోయారు. ఒక్క నిమిషం ఆలోచించి, ఒక గుప్పెడు నూకలు పట్టుకురావోయ్, వాటి తేడా ఏమిటో చెబుతాను అన్నారు రెడ్డిగారు. వంటవాడు నూకలు తెచ్చి పోసి పోయటంలో ఒక పుంజు బాణంలా వచ్చి నూకల్ని మింగడం ఆరంభించింది. 2వ పుంజు కూడా వచ్చి తినబోయింది. కానీ మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్ళీ వచ్చి మింగడం ప్రారంభించింది. ఇదేనోయ్ నేను చెప్పిన పుంజు అన్నారు రెడ్డిగారు.
దాని పని పట్టేశాడు వంటవాడు. మనసుకు నచ్చిన పుణ్యపుంజును మక్కువగా చూసుకుంటూ వచ్చారు రెడ్డిగారు.